మన రాష్ట్రానికి $1.2 బిలియన్ విదేశీ పెట్టుబడి వచ్చింది. ఇది భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన అన్ని రాష్ట్రాల్లో కన్నా అతి తక్కువ వచ్చింది. అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ అని చెప్పిన ఆ కాలంలో కూడా ఇంతే కొద్దిగా ఇంతే వచ్చింది. ఇవాళ లోకేష్ గారు చెప్పిందంటే గత 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడికి ఆకర్షించబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే 20 బిలియన్ డాలర్లు వచ్చినట్టు ఈ 17 నెలల్లో. మరి ఆ డాలర్లన్నీ ఎక్కడికి పోయినాయో ఎక్కడ ఉన్నాయో కూడా మనకి ఏం అర్థం కావడం. అలాగే 5 సంవత్సరాల్లో అధికారానికి వచ్చిన తర్వాత 2024-29 లోపల వారు గతంలో ప్రకటించింది $500 బిలియన్ ఆకర్షిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రకంగా మనం అంటాం మామూలు పరిభాషలో ఎత్తులు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇటుగా గతంలో మనం ఆ ఎత్తులన్నీ ఎలా ఉన్నాయో ఆచరణలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఈ రకంగా ప్రచారం కోసం చెప్పే కన్నా నిర్దిష్టంగా రాష్ట్రానికి ఉపయోగపడే పారిశ్రామికీకరణ మీద కేంద్రీకరించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉపాధిని సృష్టించే పరిశ్రమలు రావాలి, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే పరిశ్రమలు రావాలి. అంతేగాని విదేశీ పెట్టుబడులకి లాభం చేకూర్చే పద్ధతిలో ఇక్కడుండే సంపదని వాళ్ళకి అప్పగించే పద్ధతి ఉండే పెట్టుబడి మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం పెట్టుబడులు రావు, కానీ ఇక్కడ భూములు మాత్రం వాళ్ళకి దారాతత్వం చేసేస్తాం. మేము ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పేసి ఇంత భూమి ఇవ్వమని ఇవ్వమని చెప్తారు. వీళ్ళు భూములు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత ఖాళీగా పెట్టి ఆ తర్వాత లాభకరంగా అమ్ముకుని వ్యాపారం జరుగుతున్న పద్ధతి. ఇప్పుడు కృష్ణపట్నం వాడవే గురించి చెప్తున్నారు. అక్కడ 2700 ఎకరాలు అదాని గారికి 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇప్పుడు వరకు అక్కడ ఏమి పూచికలు కూడా పెట్టలేదు. మరి ఆ 2800 ఎకరాలు తీసుకొని ఎందుకు అభివృద్ధి చేయడం లేదు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ? కాకినాడ SEZలో 10,000 ఎకరాలు అన్నారు. నూనె శుద్ధి కర్మాగారం వల్ల అది లేదు. ప్రైవేట్ సంస్థ వచ్చి రిలయన్స్ వాళ్ళు అక్కడ పడుతున్నాం, అది లేదు. ఇప్పుడు కూడా ఈ హైడ్రోకార్బన్ పరిశ్రమలు వస్తేను చూడగొడుతున్నారు. ఇట్లా ఇప్పుడు అక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉన్నది, దాని గురించి లేదు. ప్రకాశం జిల్లాలో వెనుగొండ ప్రాంతంలో 30,000 ఎకరాలు పెద్ద పారిశ్రామిక వాడు అన్నారు, అక్కడ ఏం లేదు. మరి ఇన్ని అలాగే లేపాక్షిలో పెద్ద నాలెడ్జ్ సిటీ అన్నారు, అనంతపురం 8,000 ఎకరాలు, దానికి గతి లేదు. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు స్పెక్యులేషన్ వ్యాపారం చేసుకోవడానికి వరకు ఉపయోగపడి పరిశ్రమలు రావడానికి. ఇప్పుడు బాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు, మరి వీరందరూ చెప్తున్న భూములు ఈ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు వస్తాయా, వాళ్ళకి భూములు ఇస్తారా? అని భూములు ఇవ్వడం కోసం ఇది కొడుతున్నారా? ఎందుకంటే భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించరు కాబట్టి వీళ్ళని అంగీకరింపు చేసి వీళ్ళని మభ్య పెట్టాలంటే ఇటువంటి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కనపడుతుంది. ఇది మంచిది కాదని చెప్పేసి చెప్తుంది. అలాగే పరిశ్రమ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఆ గూగుల్ డేటా సెంటర్ అదాని గారికి వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి అదాని గారి కోసం గూగుల్ సెంటర్, టాటా గారికి గూగుల్ సెంటర్, ఈ రకంగా మనం తప్ప రాష్ట్రానికి గూగుల్ సెంటరు, డేటా సెంటర్ అనేది ప్రపంచానికి అవసరమే. కానీ ఇక్కడ గూగుల్ సెంటర్ పెట్టి ఇక్కడ 300 మంది కన్నా ఎక్కువ ఉపాధి రాదు. కానీ గూగుల్కి అంత చౌకగా విద్యుత్తు, చౌకగా నీళ్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వాళ్ళకి గ్రీన్ ఎనర్జీ పేరుతో పెడతామని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ నీరు ఇది కాదు, ఇక్కడ గాలి, ఎండ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనం కోసం. ప్రపంచంలో ఇప్పుడు ఉపాధి బాగా సృష్టించగలిగే పరిశ్రమలు ఫుట్వేర్ ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అక్కడికి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా తగినంత మంది ఉపాధి కలుగుతూ ఉంది. ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా ఈ డేటా సెంటర్లు లేకపోతే ఇటువంటి సెంటర్లు వాటి వల్లనే ఉపాధి పెరిగిపోయి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగంలు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పడం అనేది అది నమ్మశక్యం కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే, ఒకటి, ఈ పెట్టుబడులు ఓదరగొట్టడం అనేసి ఖచ్చితంగా నికరంగా వచ్చి మీద కాంగ్రీకరించండి.